దేవుడు నా పక్షమున ఉండగా నేనెవరికి భయపడను. నా దేవుడు నా పక్షమున ఉండగా నేనెవరికి భయపడను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. రథములు గుర్రములను బట్టి అతిశయించను నేనెన్నటికీ. రథములు గుర్రములను బట్టి అతిశయించను నేనెన్నటికీ. నా దేవుని నామమును బట్టి అతిశయింతును ఎన్నడూ. నా దేవుని నామమును బట్టి అతిశయింతును ఎన్నడూ. నా దేవుడు నా పక్షమున ఉండగా నేనెవరికి భయపడను. 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 యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. హల్లెలూయా. ఆస్తులను నమ్ముకొనుట కంటే, హోదాను నమ్ముకొనుట కంటే యేసయ్యను ఆశ్రయించుట ఎంతో మేలు. ఆస్తులను నమ్ముకొనుట కంటే, హోదాను నమ్ముకొనుట కంటే యేసయ్యను ఆశ్రయించుట ఎంతో మేలు. బంగారం వజ్రాలను బట్టి అతిశయించను నేనెన్నటికీ. బంగారం వజ్రాలను బట్టి అతిశయించను నేనెన్నటికీ. నా దేవుని నామమును బట్టి అతిశయింతును
దేవుడు నా పక్షమున ఉండగా నేనెవరికి భయపడను. నా దేవుడు నా పక్షమున ఉండగా నేనెవరికి భయపడను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఇరుకు నల్లుండి మొరపెట్టగా విశాల స్థలములో ఉత్తరమిచ్చును. ఇరుకు నల్లుండి మొరపెట్టగా విశాల స్థలములో ఉత్తరమిచ్చును. నా దేవుడు నా పక్షమున ఉండగా నేనెవరికి భయపడను. నా దేవుడు నా పక్షమున ఉండగా నేనెవరికి భయపడను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. దేవుడు నా పక్షమున ఉండగా నేనెవరికి భయపడను. హల్లెలూయా. నా దేవుడు నా పక్షమున ఉండగా నేనెవరికి భయపడను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. దయాళుడా దయాళుడా నా మంచి యేసయ్యా. దయాళుడా దయాళుడా మంచి యేసయ్యా. దయాళుడా దయాళుడా నా 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 మంచి యేసయ్యా. యేసయ్యా దయాళుడా నా మంచి యేసయ్యా. నీవు నా పక్షమున ఉండగా నీవు నా పక్షమున ఉండగా నేనెవరికి భయపడను. నేనెవరికి భయపడను. నీవు నా పక్షమున ఉండగా నేనెవరికి భయపడను. నీవు నా పక్షమున ఉండగా నేనెవరికి భయపడను. ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన నజరేయుడైన యేసు నామములో దేవుని అభిషేకం మన కుటుంబాలపై దిగువచ్చును గాక. దేవుని శక్తి మన కుటుంబాలు ఆవరించును గాక. పరలోకపు శక్తి
ఆశ్రయించును గాక. ఒక్కొక్కరి మీదకి దేవుని శక్తి దిగువచ్చును గాక. దేవుని బలమును పొందుదువు గాక. హల్లెలూయా. దేవుని శక్తి నీపై ఆవరించును గాక. దేవుని నెమ్మది నీ కుటుంబాలు పరిపాలించును గాక. నీ హృదయాన్ని దేవుని నెమ్మది పరిపాలించును గాక. దైవికమైన శక్తి మన జీవితాలను ఆవరించును గాక. దేవునికి వ్యతిరేకముగా చేస్తున్న ప్రతి దుర్గుణాలు యేసు నామములో తొలగిపోవును గాక. పాపము, అక్రమం, అపవిత్రత మన సరిహద్దుల్లో నుండి తొలగిపోవును గాక. ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా. స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. నీకే యేసయ్యా. రాజా 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 యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. రాజా 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 యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. రాజా 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 యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. రాజా 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 యేసు రాజా, రాజా యేసు రాజా. రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా. మాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు. సంఘముతో మాట్లాడయ్యా, నీ ప్రజలతో మాట్లాడు. మాట్లాడే దేవుడా వందనాలయ్యా. పలకరిల్చే దేవుడా పలకరిల్చయ్యా. మాట్లాడు 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 మాట్లాడు. నాతో మాట్లాడయ్యా, మాతో మాట్లాడయ్యా. సంఘముతో మాట్లాడయ్యా, నీ ప్రజలతో మాట్లాడయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, మీ నామానికి మహిమ కలుగును గాక. బలవంతుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు నీ పాద సన్నిధికి చేరి వచ్చిన నీ బిడ్డలందరి కోసం స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు సిద్ధపరిచిన బిడ్డల కొరకు వందనాలు తండ్రి. మీరు తీసుకొచ్చిన బిడ్డల కొరకు స్తోత్రాలు. తూర్పు గాలిని పంపి బిడ్డలను ఆయత్తపరిచి తీసుకొచ్చిన విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందారు. ఇప్పుడు మీరు మాతో మాట్లాడబోతున్న ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి.
సంఘ క్షేమాభివృద్ధికి అవసరమైన మాటలు దైవావేశము ద్వారా మీరు పలకమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజల ఎదుట నిలబడబోతున్న నీ సేవకుడు తల మొదలుకొని అరికాళ్ల వరకు బలహీనతల చేత ఆవరించబడి నిలబడుతున్నాడు. మీ శిలువ రక్తం చేత కడిగి వాడుకోకపోతే సంఘంలో సమాధానం క్షేమం కలగదు నాయన. మీరు వాడుకోండి, మీరు మాట్లాడండి. కన్నీళ్ళతో వచ్చారు, సమాధానంతో పంపించాలి. బాధలతో వచ్చారు, ఆరోగ్యం ఇచ్చి పంపించాలి. అనారోగ్యాలతో వచ్చారు, స్వస్థతనిచ్చి పంపించాలి. మనోవేదంతో వచ్చారు, గుండె నిబ్బరంతో పంపించాలి. వీటన్నిటికీ నీ వాక్యములో మాత్రమే శక్తి ఉంది. ఇదంతటిని చేయగలిగింది నీ వాక్యం. తర్వాత ఈ మందిరములో ఉన్న మీ తేజస్సుతో ఒక్కొక్క ముఖాన్ని మీరు తాకితే, ఒక్కొక్క హృదయాన్ని నింపితే వచ్చిన వారు వచ్చినట్టు కాకుండా సమాధాన సంతోషాలతో వెళ్తారయ్యా. కనుక మీ తేజస్సుతో బిడ్డల గుండెలు నింపండి, మహిమ తెచ్చుకోండి. నా తండ్రి, మీరే మీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. సమాధాన కృపలతో నింపండి. ఇంతవరకు ఈ ఆరాధన జయప్రదంగా జరిగించేందుకు వందనాలు. మిగిలి ఉన్న కార్యక్రమాన్ని కూడా మీరే మహిమకరంగా జరిగించమని న్యాయాధిపతి అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.